గ్రేప్సా అని ఇష్టపడి తినేవాళ్ళు ఉంటారు, పుల్లగా ఉంటాయి మాకొద్దు బాబాయ్ అనేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు చూపించే విధంగా తయారు చేసి ఇచ్చేస్తే ఆహా అద్భుతం అమ్మోగం అనిపించేలా ఉంది అని జుర్రుకొని తాగేస్తారనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం చూసేయండి. ముందుగా గొంతు కటోరాని, సబ్జా గింజల్ని, చియా సీడ్స్ని వాటర్లో నానబెట్టేసుకుందాం. మంచులా తయారైపోతుంది గొంతు కటోరా అయితే. ఇప్పుడు గ్రేప్స్ని వాటర్తో శుభ్రంగా కడిగేసి మిక్సీ జార్లోకి తీసుకుందాం. బీట్రూట్ని పీల్ తీసేసి సన్న ముక్కలు చేసి మిక్సీ జార్లోకి తీసుకుందాం. అలాగే కొబ్బరి బొండం నీళ్లు కూడా యాడ్ చేసుకొని, గ్లూకోజ్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసి ఫిల్టర్ చేసుకుంటే మనకి గ్రేప్ జ్యూస్ తయారయ్యింది. ఇప్పుడు అందులోకి ప్లెయిన్గా తాగొచ్చు, లేదు అంటే మనం నానబెట్టుకున్న గోంద కటోరాని, చియా సీడ్స్ని, అలాగే సబ్జా గింజల్ని కూడా యాడ్ చేసుకొని తాగితే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మన ఆరోగ్యానికి కూడా మంచిది. ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేసేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అలాగే మా వంటగది మధురంని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసేయండి. టాటా.